మరికొన్ని వారాల్లో ఆమె పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నా దగ్గరకు ఎవరూ రావద్దు, నేనెవరిని కలవను, ఒకవేళ నేను కలవాలనుకుంటే కలుస్తాను, అంతే తప్ప నా దగ్గరకు ఎవరూ రావద్దు అని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అంటున్నారట. సీఎస్ రిటైర్మెంట్ తేదీ దగ్గర పడుతుండడంతో ఆమె అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్లకు ఆమె చెబుతున్న సమాధానం విస్మయానికి గురి చేస్తుందని చెప్పుకుంటున్నారు. అమ్మా ఇదేం పద్ధతి అంటూ విజిటర్లు, అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ సచివాలయంలో ఏ పని జరగాలన్నా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచే ఫైల్ కదలాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనులు పుంజుకుంటాయి. సర్కారు తరపు నుంచి ప్రజలకు అందాల్సిన పథకాలు, కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలియనిదేమీ కాదు. 2023 జనవరి నెలలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాంతికుమారి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి రిటైర్ కానున్నారు. అంతవరకు పనిచేస్తున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్కు వెళ్లాలని హైకోర్టు తీర్పివ్వడంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే కొత్త ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రాధాన్యత ప్రకారం కొత్త సీఎస్ వస్తారేమో అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసిన సీఎం రేవంత్ కేసీఆర్ పాలనలో నియమితురాలైన శాంతికుమారినే చీఫ్ సెక్రటరీగా కొనసాగించారు. మరిన్ని వారాల్లో పదవి విరమణ చేస్తున్న శాంతికుమారితో తమకు కొత్త చిక్కు వచ్చి పడిందని సచివాలయంలో అధికారులు, రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఆమె రిటైర్ అయ్యేలోపు ప్రభుత్వ పథకాలు, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫైల్స్, ఉద్యోగులకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేయించాలనుకునే అధికారులకు ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఆయా కీలకమైన ఫైల్స్ పై ఆమెకు సరైన అవగాహన ఉంది కాబట్టి ఆమె ఉన్నప్పుడే క్లియర్ అయిపోతే రాబోయే నూతన సీఎస్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదని సమాచారం. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది కాబట్టి సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ అధికారులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఇక ప్రజాప్రతినిధులకైతే మరీ కష్టంగా ఉందని సమాచారం. ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి, 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. 2023 జనవరి 11న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈమె సీఎస్ గా నియామకమైనప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. దాంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక శాంతికుమారిని సీఎస్ పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కు సీఎస్ శాంతికుమారికి పడ్డం లేదు. ఆమెను తప్పించి వికాస్ రాజ్ ను సీఎస్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమనుకున్నారో ఏమో గానీ సీఎం రేవంత్ రెడ్డి శాంతికుమారిని సీఎస్ పోస్ట్ నుంచి తప్పించలేదు. రిటైర్మెంట్ కి 2 నెలల ముందే సీఎస్ శాంతికుమారి లీవ్ లోకి వెళ్తారు అనే ప్రచారం సైతం జోరుగా సెక్రటేరియట్ లో జరిగింది. అది కూడా ఊహాగానమే అని తేలింది. ఏప్రిల్ నెలాఖరున ఆమె పదవి విరమణ చేయనున్నారు. అయితే ఈ 2 నెలల్లో నేను ఎవరిని కలవను, నేను కలవాలనుకుంటేనే నా వద్దకు రావాల్సి ఉంటుంది అని ఆమె స్పష్టం చేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజిటర్స్ కి, ఐఏఎస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ఈ మేరకు స్పష్టత ఇచ్చారట. ముఖ్యమైన ప్రభుత్వపరమైన పనులు ఉంటేనే కలుస్తాను తప్ప వ్యక్తిగతమైనటువంటి పనులు, ఉద్యోగపరమైనటువంటి పనుల కోసం నన్ను ఎవరూ కలవద్దు, నేను ఎవరితో మాట్లాడను అనే సంకేతాలను పంపిస్తున్నారట సీఎస్. దీంతో శాఖాపరమైనటువంటి అంశాలు, ఉద్యోగపరమైనటువంటి అంశాలలో సీఎస్ కార్యాలయం నుంచి వచ్చిపోయే ఫైల్స్ ఆలస్యమవుతున్నాయనే చర్చ సెక్రటేరియట్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు తమ విన్నపాలను పట్టించుకోవాలని, రిటైర్డ్ అయ్యేలోపు తమ పనులు చేయాలని సీఎస్ కు మొరపెట్టుకుంటున్నట్టు సమాచారం. ఏప్రిల్ నెలాఖరున సీఎస్ శాంతికుమారి రిటైర్డ్ అవుతున్నారు. కానీ మరో 3 నెలల పాటు తన రిటైర్మెంట్ పదవీ కాలాన్ని పొడిగించాలని ఆమె ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పదవి పొడిగించకపోతే ఆర్టీఐ కమిషనర్ పదవి అయినా ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆమె స్వయంగా కోరారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సీఎస్ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఆమె ప్రతిపాదనలకు ఆయన ఒప్పుకోవడం కష్టమే అనే చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది.